జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 2వ అధ్యాయము సంఖ్యాయోగం 11వ అనువాదము. భగవానుడు అంటున్నాడు, ఎవరి గురించి శోకించనవసరం లేదో వారిని గురించి నీవు శోకిస్తున్నావు. మళ్ళీ పండితును అనే మాట్లాడుతున్నావు. ప్రాణాలు పోయిన వారి గురించి కానీ ఇంకా పోని వారి గురించి కానీ పండితులు శోకించరు. శ్రీకృష్ణుడు తన ప్రసంగమును ఒక మహోత్కరమైన ప్రారంభ ప్రతిపాదనతో ఆరంభిస్తున్నాడు. అర్జునుడు తనకు మాత్రం ఒప్పు అనిపించే కారణాల వలన శోకిస్తున్నాడు. కానీ కృష్ణుడు అతనిపై జాలి పడలేదు సరికదా, అతని వాదనని నీరుగార్చాడు. కృష్ణుడు అంటున్నాడు, అర్జున, నీవు ప్రజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడు అనుకుంటున్నావు, కానీ నీవు అమాయకత్వంతో మాట్లాడుతున్నావు. ఎంత పెద్ద కారణమున్నా శోకం అనేది మాత్రం తగదు. పండితులు వివేకము కలిగిన వారు ఎప్పుడూ శోకింపరు. అది బ్రతుకున్న వారి కోసమైనా లేదా చనిపోయిన వారి కోసమైనా సరే. కాబట్టి బంధువులను సంహరించడంలో నీవు ఊహించుకునే దుఃఖం నిజానికి ఒక భ్రమ, మిథ్య మాత్రమే. అది నీవు పండితుడవు కావు అని నిరూపిస్తున్నది. శోకానికి అతీతంగా ఉన్న జ్ఞానాన్ని చూడాలంటే గీత శాస్త్రంలో ఎక్కువ దూరం వెళ్ళనవసరం లేదు. స్వయంగా భీష్మ పితామహుడే దీనికి చక్కటి ఉదాహరణ. అతను జనన మరణ రహస్యాలను లోతుగా తెలుసుకొని పరిస్థితుల యొక్క ద్వంద్వములకు అతీతంగా ఎదిగిన ఋషి. ఎలాంటి పరిస్థితిలోనైనా నిర్మలమైన మనస్సుతో ఉండగలిగి చివరికి భగవత్ సేవకి ఉపకరించేది అయితే అధర్మ పక్షాన యుద్ధం చేయడానికి కూడా ఒప్పుకున్నాడు. భగవంతునికి శరణాగతి చేసిన వారు ఫలితాల చేత ప్రభావితం కాకుండా అన్ని సందర్భాలలో తమ విధిని నిర్వర్తిస్తూ పోతుంటారు అని ఉదాహరణగా చూపించాడు. అలాంటి వ్యక్తులు ఎప్పటికీ శోకింపరు. ఎందుకంటే వారు ప్రతిదాన్ని ఈశ్వర అనుగ్రహంలా సేకరిస్తారు. జై శ్రీరామ్.